ఏమొస్తాయి మీకు? రైమ్స్ వస్తాయా? ఎవరు చెప్తారు రైమ్? ఎవరు చెప్తారు నాకు? చెప్పి అమ్మా ఎవరుతున్నా. ఏమొస్తుంది నాన్న నీకు? చెప్పు చూద్దాం మీ యాక్షన్స్ గట్టిగా. బట్ ఇంకా ఇంకా వేరే రావా? నీదే బ్యాగ్ అది? ఎందుకు పట్టుకునే ఎత్తుకుపోతారా అనే ఎవరన్నా? కొంచెం అన్ని నేర్పియాలమ్మా రైమ్స్ పిల్లలకు బాగా. ఆల్ఫాబెటాస్ బాగా బాగా పిల్లలతో రోమింగ్ బాగా చేయించాలా. చేయిస్తేనే వాళ్ళ యాక్టివ్. ఎక్కువ ఉంది స్ట్రెంగ్త్ బాడీకి. ఇది రెంటా? ఇప్పుడు పిఎం మాతృవందన యోజన ఇప్పుడు మీకు ఇచ్చారు కదండి, అవి వీళ్ళు ఎంట్రీ చేస్తున్నారా? ఈజీగానే ఉందా ఎంట్రింగ్? అదేదో 11 digits RH నెంబర్ ఏదో ఉంటుంది కదా ఒకటి, RCH నెంబర్. ఏఎన్ఎంలో వచ్చి ఇస్తారా? మీ మొబైల్లోంచే చేస్తారా వర్క్? ఏమేమి మీ వర్క్ ఏంటి పూర్తిగా? ఫేస్ యాప్ ఫోటో తీసుకొని అవి వస్తువులు ఇవ్వాలి. ఓకే. అవును, అది దాంట్లో ఎంటర్ చేయాలా మీ యాప్లో? అది మొత్తం ఫోటో కూడా గ్యాదర్ చేయదు సార్. అది ఆ దగ్గరలో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటుంది. ఏమా పర్ణిక ఏడుస్తాను? ఏమనర్లే సారల్లో అప్పటి నుంచి ఎటువంటి పర్ణిక అనుకున్నాను. నువ్వు మూల కూర్చుంటే కనబడే సూది వేసే వాళ్ళం కాదులే మేము. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సార్. అది ఎట్లా ఏంది ఇన్ని వర్కులు? ఇప్పుడు మళ్ళా ఇది ఇంతకుముందు మెడికల్ వాళ్ళకు ఉండేది. ఇంతకుముందు ఈ పిఎం మాతృవందన యోజన ఏఎన్ఎం వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది ఒకటి పెట్టినారు కదా మీకు. ఇది ఏమాత్రం ఫెయిల్ అయిందంటే వాళ్ళు డబ్బులు నష్టపోతారు. ఎన్ని చేశారు ఇప్పటికి మీరు? 3 years నిండిన పిల్లలు వస్తున్నారా మనకు? నాకు మొత్తం వాళ్ళే సార్. 2-3 members తప్పనిచ్చి అలవాటు చేసుకుంటున్నాను. మహా తర్వాత ఆ పిల్లోడు ఇద్దరు తప్ప మొత్తం అట్లా కాదు. మన దగ్గర టేక్ హోమ్ రేషన్ తీసుకున్న 3 years అయిపోయిన తర్వాత అందరూ మనకు రెగ్యులర్గా చేరుతున్నారు ఇక్కడ. ప్రతి ఒక్క మీరు 5 మందికేనా ఇప్పటికీ మీకు వచ్చింది? 1 year అయింది కదా మనకిచ్చి. ఎలిజిబుల్ అందరు ఎలిజిబుల్. ఫస్ట్ డెలివరీ అంతా ఎలిజిబులే. సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే ఎలిజిబుల్. సెకండ్ డెలివరీ మీరు ఎప్పుడన్నా 5 మందిలో ఒకరు ఎవరన్నా వచ్చారా? సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే ఏమన్నా మీకు ఇచ్చారా మీ దాంట్లో ఎప్పుడన్నా? బ్యాంక్ అకౌంట్ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నాయి సార్. అంటే వాళ్ళు సరిగా మ్యాప్ చేసుకోక అంటే వాళ్ళు పెళ్ళిళ్ళకు ముందు ఒక అకౌంట్ ఉంటుంది, దానికి ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బాయ్. వీడియోల రూపంలో వీడియోలు పెట్టగలిగితేనే మేము అవి సాక్ష్యాలుగా తీసుకొని న్యాయం చేయగలం. మ్యాటర్ పెడితే దానికి మేము న్యాయం చేయలేము, ఎందుకంటే అది సాక్ష్యం కాదు. 9490555517 ఒక్క వీడియో పెట్టు, నీకు న్యాయం జరుగుతుంది. నువ్వు వీడియో పెట్టలేకుంటే మేము న్యాయం చేయలేము. ఎందుకంటే మేము అధికారులకు పంపిస్తాం. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళకి బాగా వ్యవహారాలు ఉంటాయి. వాళ్ళు బ్రహ్మాండంగా రాసి రిపోర్ట్ చేస్తాం. అందువల్లే సార్ ఖచ్చితంగా ఒక 1 kilo 2 kilos కొంతమంది అయితే 3 kilos పట్టుకుంటారు సార్ బియ్యం. అమ్మ ఒకటి చెప్తా చూడండి. మీరు మాకు బియ్యం పూర్తి ఎందుకు ఇవ్వరు మీరు అని అడగాల మీరు. నెంబర్ 1, మేము ఇవ్వము, మాకు పైనుంచి తగ్గించి ఇస్తా ఉన్నారు అంటారు వాళ్ళు. అదే మ్యాటర్ నాకు వీడియో రావాలా. వీడియో వస్తే యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకుంటా. 9490555117 మీకు నా వీడియోలలో దేంట్లోనే ఉంటుంది ఆ నెంబర్. మెసేజ్కి రెస్పాండ్ కావని చెప్తున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు ఈసారి డీలర్ ఇట్లా తీసుకొని వీడియో పెట్టి నువ్వు చెప్పున్నా ఏం చెప్తావు వీడియోలో చెప్పు, మేము ఇయ్యము. అదే మ్యాటర్ నువ్వు నాకేం చెప్తానో అదే చెప్పు వీడియోలో అని చెప్పు. అప్పుడు వాళ్ళు మేము 2-3 కేజీలు తగ్గించిస్తాము, మాకు పైనుంచి తక్కువ వస్తూ ఉన్నాయి, మేమేం చేయమంటారు అని అనే ఒక్క మాట చెప్పినా చాలు మాకు.